హాయగా చల్లగా. గాయత్రి గోరువెచ్చని ఊసుతో చిన్న ముచ్చటని వినిపించని ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకుని చిగురించని అల్లుకోమని గిల్లుతున్నది చల్లని గాలి తెల్లవారులు అల్లరల్లరి సాగించాలి ఏకమయే ఏకాంతం లోకమయే వేళ అహజంట పిరివేడికి మరిగింది వెన్నెల అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక నీలో నా ప్రాణం అది నీకు తెలుసున్నా ఉన్నా నేను నీ కోసం నువ్వు దూరమైతే బతకగలనా ఏం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక కంటి రెప్పల చాటుగా నిన్ను దాచుకుని బంధించని కౌగిలింతల సీమలో కోట కట్టుకుని కొలువుండని చెంత చేరితే చేతి గాజులు చేసే గాయం జంట మధ్యన సన్న జాజులు హాహాకారం మళ్ళీ మళ్ళీ ఈరోజు రమ్మ
గాయత్రి దేవి, సార్. ఇది ఫస్ట్ టైం వింటున్నావా ఈ పాట? ఇప్పుడే నేర్చుకున్నావా ఈ పాట? ఎస్ సార్. ఇంతకు ముందు వినలా? ఎక్కడ పర్ఫామ్ చేయలేదు సార్ ఈ సాంగ్. ఫస్ట్ టైం పర్ఫామ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం పర్ఫామ్ చేస్తాను. ఆ బతకగలను ఒకసారి పాడవా? నువ్వు దూరమైతే బతకగలనా, బతకగల దూరమైతే బతకగలనా, బతక బత నువ్వు దూరమైతే బతకగలనా, నువ్వు దూరమైతే బతకగలనా, బతకగలనా, బతకగలనా. బతకగలనా ఏం గుర్తుకురా. ఓకే సార్, ఓకే సార్. జడ్జెస్ ఓవర్ టు యు. ఇప్పుడే ఆ కరెక్షన్ జరిగింది ఒకటి, కానీ నాకు ఒరిజినల్ సాంగ్ నాకు ఎక్కువసార్లు వినలేదు కాబట్టి నాకు తెలీదు. నీదమపని అన్నది న్యాయంగా అనిపిస్తుంది. అంటే నాకు తెలియతే ఒరిజినల్ సాంగ్ తెలిసిన వాళ్ళు చెప్పాలి. నేను చిత్ర గారితో పర్ఫామ్ చేశానండి ఈ పాట. నిపమ నిపమ. బతకగలను. ఓకే, వినడానికి రెండు హాయిగానే ఉన్నాయి కానీ చక్కగా పాడావమ్మా థ్యాంక్ గాయత్రి. యూ సార్, థ్యాంక్ యూ సార్. ఈ సంచికలో చివరి పెర్ఫార్మెన్సు ఆల్ ద బెస్ట్ అండ్ చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఇది ఏ రాగం ఇది? అంటే నువ్వు ఒక వయలినిస్ట్గా అడుగుతున్నా. మిక్స్డ్ అది అని మిశ్రమం? కాపీ 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 రాగం. ఓకే, కానీ ఆ రాగం మీద ఆధారపడిన పాటే కానీ కంప్లీట్గా శుద్ధమైన కంప్లీట్గా కాదు కదా? ఎస్ సార్. ఓకే అమ్మా, ఓకే. ఎందుకంటే ఇదివరకు క్లాసికల్ రాగాల మీద ఆధారపడిన సినిమా గీతాలని చెప్పి ఆల్ ఇండియా రేడియోలో ఒక ప్రోగ్రామ్ ఉండేది, చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది. అది మాకు కూడా రౌండ్ ఉంటుందండి. సంగీత్ సరిత అనే కార్యక్రమం విన్నావా ఎప్పుడన్నా? లేదు సార్. సంగీత్ సరిత అని ఒక మార్నింగ్ 6:30 to 6:45 వచ్చేది. అది అందులో ఏంటంటే ఒక రాగం తీసుకుంటారు. హిందుస్థానీలో అది ఎట్లా ఉంటుంది ఒక పెర్ఫార్మెన్సు, కర్ణాటకలో ఎట్లా ఉంటుంది ఏమంటారు, దాని మీద ఆధారపడిన ఒక సినిమా పాట ఏంటి, దాని మూర్ఛన, ఇవన్నీ కూడా చెప్పి ఎడ్యుకేట్ చేసి మంచి మంచి ఎంటర్టైనింగ్, ఎంగేజింగ్, ఎడ్యుకేటింగ్ కార్యక్రమం ఇప్పుడు వస్తుందో లేదో నేను తెలీదు. సంగీత్ సరిత దాని పేరు. నీకు పెద్దవాళ్ళు ఎవరినైనా మీ గురువులు ఎవరిని అడిగితే చెప్తారు. అట్లాంటి కార్యక్రమం ఒకటి ఉండేది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. గాయత్రి సార్. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. సరే, ఆ విషయాలు ఎలా ఉన్నా కూడా చాలా బాగా పాడావు. ప్రేమ కంటే ఇంకొక ప్రేమకు సమానార్థకం కావచ్చు, ప్రేమ కంటే మించిన ఇంకొక భావం కానీ పదం కానీ ఏమైనా ఉందా నీకు తెలుసా? ప్రేమ కంటే మించింది కావచ్చు, ప్రేమకు సరి సమానంగా ఉన్నది కావచ్చు. తెలీదు సార్. నేను నా అనుభవం ప్రకారం చెప్తున్నాను, నాకున్న జ్ఞానం అనుభవం ప్రకారం ప్రేమ కంటే ఇంకొక మెట్టు ఎక్కువగా ఉండే పదం ఏంటి తెలుసా? పట్టించుకోవడం అంటే ఒకరి బాగోగులు చూడటం, చేయూతనివ్వటం, యోగక్షేమాల గురించి ఆలోచించటం, వెన్నుదన్నుగా నిలవటం, అండగా నిలబడటం, ఇదంతా పట్టించుకోవడం కిందకు వస్తుంది. ప్రేమకు వచ్చినంత ప్రాచుర్యం, పాపులారిటీ పట్టించుకోవడానికి రాలేదు ఎందుకో. కానీ ప్రేమ కంటే ఒక మెట్టు ఎక్కువే నా భావన, పట్టించుకోవడం. నువ్వు ఈ పాటను ప్రతి పదాన్ని కూడా పట్టించుకున్నావు, అంత బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చాలా మంచి మాట చెప్పారు. ప్రేమలో ఉండటం చాలా ఈజీగా అయిపోతుంది, దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. ప్రేమించి పెళ్లి చేసుకున్నా, పెద్దలు కుదిర్చిన వివాహమైనా, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఈ రోజున ఆ బంధం గురించి ఎక్కువ ప్రేమ పాటలు పాడారు కాబట్టి, సో ఆ బంధంలోకి ఎంటర్ అవ్వడం చాలా ఈజీ. కానీ దాన్ని రోజు అంటే ఒక చిన్న మొక్క పెంచితే రోజు నీళ్లు పోస్తే అప్పుడే కదా పెరుగుతుంది, అలాగే ప్రేమ కూడా అలాగే పెరుగుతుంది. ఈ పట్టించుకోవటంలోనే ఉంది మొత్తం విషయం అంతా. చాలా చాలా మంచి విషయాన్ని టచ్ చేశారు బోస్ గారు. సో అత్యంత ఇష్టమైన పాట చిత్ర గారు పాడిన వాటిల్లో, అండ్ సీతారామ శాస్త్రి గారు, ఇళయరాజా గారు చెప్పనే అక్కర్లేదు. అండ్ నాకు అనిపించింది ఏంటంటే, అమ్మా అద్భుతంగా పాడావు, నో డౌట్ అబౌట్ ఇట్, కానీ ఇంకొంచెం ఒదుగు, ఇంకొంచెం ఎక్స్ప్రెషన్ ఉంటే బాగుండు అనిపించింది. ఓకే మ్యామ్, అంతే. ఓకే, బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్. థ్యాంక్ యూ జడ్జెస్. గాయత్రి సార్. ఆ ఒక్క మిస్అండర్స్టాండింగ్ తప్ప మిగతా అన్ని ఐ థింక్ వాస్ పర్ఫెక్ట్లీ ఫైన్. ట్యూనింగ్ అంతా కూడా బాగానే ఉంటుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్.